హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రీల్ రివ్యూ ఛానల్. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం అండ్ డేట్ వచ్చేసి January 26 మార్నింగ్ 7:30 AM. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నవేడేస్ ఈ రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ఎలా చూస్తున్నారంటే, స్టూడెంట్స్ అయితే ఇంకా 2 days స్కూల్కి వెళ్తే చాలరా, ఇంకా 3వ రోజు ఎలాగో మనకి పబ్లిక్ హాలిడే వచ్చేస్తే రోజంతా ఆడుకోవచ్చు అన్నట్లుగా అనుకుంటున్నారు. ఇంకా ఎంప్లాయీస్కి వచ్చేస్తే ఇంకా 2 days వర్క్ చేస్తే చాలరా, పబ్లిక్ హాలిడే వచ్చేస్తుంది, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు అని ఇంతవరకు అనుకుంటున్నారు, ఇంతవరకు ఆలోచిస్తున్నారు. కానీ మనకి స్వతంత్రం రావడానికి, మన బ్రతుకు మనం బతకడానికి చాలానే పోరాటం చేశారు, చాలానే యుద్ధాలు చేశారు. ఫైనల్ గా మనకి స్వతంత్రం తీసుకుని వచ్చారు. యాజ్ ఇండియన్స్ గా మనలో ఎంతమందికి మన దేశం గురించి తెలుసు? గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఎంతమందికి తెలుస్తుంది? ఈ ప్రశ్నకి సమాధానం ప్రజలను అడిగి తెలుసుకుందాం. మీ అమూల్యమైన సమయంలో కొంత సమయాన్ని కేటాయించి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మన దేశం గురించి ఎవరికి తెలుస్తుంది, తెలిసిన వాళ్ళు వాళ్ళ మాటలు ఎలా చెప్తున్నారో తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. దేర్ వి గో. నా ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చూడండి. దగ్గర రండి కాస్త అందరూ మాట్లాడుకోండి సరదాగా. ఏ క్లాసా నువ్వు? నువ్వు తమ్ముడా? 8th. స్కూల్కి వెళ్ళకుండా మరి బయట ఏం చేస్తున్నారా? లేట్గా వచ్చు. మరి ఈరోజు జెండా వందనం ఉందని తెలుసు, మరి ఎందుకు లేట్గా వచ్చారా? తెలీదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈరోజు ఏంటి అసలు స్పెషల్? ఇండిపెండెన్స్ డే. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే తెలీదు. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం వచ్చిన రోజు. స్వాతంత్రం వచ్చిన రోజు. మరి August 15 కూడా జెండా ఎగరేస్తారు కదా, అది ఎందుకు ఎగరేస్తారు? ఈరోజు పబ్లిక్ హాలిడే, అది తెలుసా? వాలీబాల్ కూడా తీసుకుని వచ్చారు ఆడుకోవడానికేగా. ఇదే కలర్ పైది ఆరెంజ్. అర్థం ఏంటి? హిందూ. హిందూ. వైట్ క్రిస్టియన్స్. గ్రీనా? హిందీ. అది ఫ్రెండ్స్, ఇది హిందీ అంట. ఫ్రీడమ్ ఫైటర్లు అంటే తెలుసా? అలా మనకు స్వతంత్రం వచ్చిందని తెలుసా? ఎప్పుడు వచ్చింది మనకు స్వతంత్రం? ఎప్పుడు వచ్చింది? ఏ క్లాస్? 8th క్లాస్. అలా వచ్చిందా మనకు స్వతంత్రం? వచ్చిందా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేను చెప్తాలే నీకు వెళ్ళే ముందు ఖచ్చితంగా. ఇప్పుడు చెప్తే ఫాలో చేసుకుంటా. రీల్ రివ్యూ ఛానల్ ఇన్ తెలుగు అని కొట్టాలి. కొట్టగలవా? అంటే అది రామ్ పెడతావా నువ్వు మా పోస్టులు? పెడతావా రీలు? ఖచ్చితంగా పెడతా. నా ఛానల్ ఏమేంటి గుర్తులేదు. గురుగారు ఒక్కసారి నేను చెప్పండి. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. రీల్ రివ్యూ ఛానల్ ఇన్ తెలుగు రీల్ రివ్యూ ఛానల్ ఇన్ తెలుగు. చెప్ప. రీల్ రివ్యూ ఛానల్ అని తెలుగు. ఇండిపెండెన్స్ డే అంటే? ఇండిపెండెన్స్ డే అంటే దేవుడు పైనే భారం వేసాం. ఎలా ఉన్నా పేరేం పేరు? చరణ్ అన్న. ఏ క్లాస్? 9th క్లాస్. చేతులు ఎందుకులే. ఈరోజు స్పెషల్ ఏంటి? రిపబ్లిక్ డే అంటే మరి నాకు తెలియదు అన్న. మరి ఎందుకురా నీకు? ఇది ఎన్నో రిపబ్లిక్ డే? 76 అన్న. 76. స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి? మరి అవన్నీ మాకు తెలియదు అన్న. ఈరోజు పబ్లిక్ హాలిడే ఇచ్చారు, ఆడుకోవటం. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. స్కూల్లో అన్ని చెప్తారు, మహేం వచ్చి మహేం అర్థమైంది. గణతంత్ర దినోత్సవం గురించి చెప్పలేదా? మాకు తెలీదు అన్న అవన్నీ, మా రాదు కూడా అసలు. దేశభక్తి గీతాల్లో నీకు తెలిసిన గీతం 2 పేర్లు చెప్పు. ఏం రాదన్న. నేనైతే తింటా, తిరుగుతా, పడుకుంటా, ఆడతా, బడికి వెళ్తా, వస్తా, అంతే. ఎలాగైనా బతకమను. ఏ క్లాస్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఈరోజు స్పెషల్ ఏంటి? ఎవరన్నా రాటాలా? రిపబ్లిక్ డే స్పెషల్. ఎన్నో రిపబ్లిక్ డే? 75. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటి? అది August 15 వచ్చింది, January 26 వచ్చింది. అది ఎందుకు జరుపుకుంటారు, ఇది ఎందుకు జరుపుకుంటారు? స్వాతంత్రం వచ్చింది కాబట్టి. ఇదేమో రాజ్యాంగం అన్నీ పూర్తి చేశాక January 26 అయింది.
మనోడు ఒక్కడే నాకు కొంచెం కరెక్ట్గా చెప్పింది, ఇంటర్మీడియట్ కాబట్టి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది. దేశభక్తి గీతాల్లో నీకు నచ్చిన గీతం ఒకటి పాడు. దేశభక్తి గీతమా? దేశం మనది దేశం. ఈరోజు స్పెషల్ ఏంటి? రిపబ్లిక్ డే అయ్యాలా? ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెన్స్ డే ఏంటిదా చెప్పండి. ఇండిపెండెన్స్ డే ఏంటిదా? సగం సగం అంటే అటు కాదు ఇటు కాదు. స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది మనకి? నవంబర్ జనవరి 26 నుంచి వచ్చినా రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే నీకు తెలిసిన స్వాతంత్ర వీరుల పేర్లు నాకు ఇద్దరు ముగ్గురు చెప్పు. జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ, ఇంకో ఆయన పేరు గుర్తురా, అట్లా మర్చిపోయా. ఇంకో ఆయన పేరు ఏం పేరు రా చెప్పండి, అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం కూడా? అబ్దుల్ కలాం ఏం చేశాడు? అబ్దుల్ కలాం లేదు అరే కొడుతున్నారా, డేంజర్ జోన్ వచ్చిందిరా. అబ్దుల్ కలాం ఏం చేశాడు? అబ్దుల్ కలాం అన్న చదువు నేర్పిస్తున్నాడు. అబ్దుల్ కలాం మాస్టర్ అయితే మాస్టర్. పింగళ వెంకయ్య గారు? పింగళ వెంకయ్య తెలియదు అన్న, ఎప్పుడు పేరల్లా. పేరు కూడా లేదా? జెండాలు ఎన్ని రంగులు ఉంటాయి? జెండాలు 4 కలర్లు. 4 కలర్లు. జెండా ఆరెంజ్, వైట్, గ్రీన్, బ్లూ. బ్లూ మధ్యలో ఉండిద్ది. గ్రీన్ కలర్ అర్థం ఏంటి? గ్రీన్ కలర్ అర్థం నాకు తెలుసు. పంట. వైట్ కలర్ కి మేఘాలు. వైట్ కలర్ మేఘాలు. వైట్ కలర్ కి మేఘాలు. ఆరెంజ్ కలర్ కి? ఆరెంజ్ కలర్ కి ఏది కనపడుతుంది? ఏది కనపడుతుంది. ఏంటి మేస్టర్ వీడు? ఇందులో ఒక చక్రం ఉంటుంది, అది తిరుపతి చక్రం, అశోక చక్రం, ధర్మ చక్రం. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అశోక చక్రం లోపల ఎన్ని గీతలు ఉంటాయి ఆ చక్రానికి? లోపలికి 23.